కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. అయితే బైబిల్ అంతటినీ ప్రకటించాలనేటువంటి ఒక భయానకమైన నిర్ణయం అనే చెప్పాలి. ఇది అంత సులువైన పని కాదు. బైబిల్ని మొదటి పుస్తకమైన ఆదికాండము నుండి చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథము వరకు 66 పుస్తకాలలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఎంత అల్పమైన విషయమైనా సరే నిశితముగా స్పష్టముగా దానిని పట్టుకొని దానిని వివరించి రెఫరెన్స్లతో సహా అందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచే ఉద్దేశమై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మధ్యలో కొంత గ్యాప్ రావడం కూడా జరిగింది. దేవుని సేవ చేయడం చాలా కష్టం అండి. ఆ కష్టంలో మేము కూడా పాలుభాగస్తులమై ఉండనిస్తున్నటువంటి దేవునికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. 688వ వాక్య వ్యాఖ్యాన శీర్షిక ఇది. 5 పుస్తకాలు అయిపోయినాయి. ఆదికాండంతో మొదలుపెట్టాం. 5 పుస్తకాలు అయిపోయి 6వ పుస్తకమైనటువంటి యెహోషువ గ్రంథంలో ఉన్నాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం వచ్చే వరకు 688 సెర్మన్స్ చేయడం జరిగింది. ఇంకా 61 పుస్తకాలు ఉన్నాయి. యెహోషువతో కలిపి 5వ అధ్యాయం నుంచి కంటిన్యూ చేయాలి రేపు ఎల్లుండో. ఇంకా 61 పుస్తకాలు ఉన్నాయి. కొన్ని వేల వాక్య వ్యాఖ్యాన శీర్షికలు చెప్పవలసి ఉన్నాము. అవన్నీ అయినాక ఈ 5 పుస్తకాలలో ఉన్న విషయాలు చెప్పడానికి మాకు సంవత్సరంన్నర పట్టింది. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇవన్నీ అయిపోయాక క్యారెక్టర్ వైజ్గా మళ్ళీ కొన్ని సర్మన్స్ చేయడం జరుగుతుంది. అటు తర్వాత పోలిక మీద కొన్ని సర్మన్స్, అటు తర్వాత మనకి ఈ క్యారెక్టర్ ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే విషయాలన్నింటినీ కూడా చెప్పాలి. అంత ఈజీ కాదండి. చాలా ప్రిపరేషన్ ఉంటుంది. స్క్రిప్ట్ రాసుకోవాలి, రెఫరెన్సెస్ చూసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి, మరి టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ కావాలి, ఆ టైంకి ఎలక్ట్రిసిటీ కూడా ఉండాలి. ఆ రోగం ఉన్న ఇబ్బందులను పక్కన పెట్టి వచ్చి మనం స్టూడియోలో కూర్చొని షూట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎడిట్ చేసుకోవాలి, దానికి సమయం కావాలి. ఇవన్నీ కూడా దేవుని పని చేయడంలో ఉన్నటువంటి విషయాలు. అయితే కొన్ని ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమించి ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సువార్థికుని మీద, ప్రతి ఒక్క సంఘ కాపరి మీద ఉందని గుర్తుపెట్టుకోవాలి. 688వ సెర్మన్కి స్వాగతం. సున్నతి లేకపోతే భౌతికపరమైన సున్నతి, సర్క్యుమ్సేషన్ అని అంటారు. గోప్యాంగ చర్మమును కత్తిరించడమే ఈ సున్నతి. ఈ సున్నతి లేకపోతే ఏమవుతుంది, ఉంటే ప్రయోజనాలు ఏంటి, లేకపోతే నష్టాలు ఏంటి? యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం. 5వ అధ్యాయము మొదటి 8 వచనాలు. ఆ సమయమున ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటేటువంటి సమయమున అని అర్థం. యెహోవా దేవుడు రాతి కత్తులు చేయించుకుని మరలా అనగా ఇంతకు ముందు జరిగింది, ఐగుప్తులో ఉన్నప్పుడు జరిగింది. ఐగుప్తు నుంచి బయలుదేరి సీనాయి అరణ్య ప్రాంతమునకు వచ్చిన తరువాత అక్కడ పిల్లలు పుట్టారు కొంతమంది. ఆ పిల్లలకు సున్నతి జరిగింపబడలేదు, కాబట్టి వారికి సున్నతి చేయించండి అని యెహోవా దేవుడు ఒక రిమైండర్ని పంపిస్తున్న సందర్భం. మరలా ఇశ్రాయేలీలకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలమున, ఆ స్థలము దగ్గర ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీలకు సున్నతి చేయించాడు. యెహోషువ సున్నతి చేయించుటకు కారణమేమనగా, హేతు అనగా కారణము, ఐగుప్తుల నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయారు. 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో చనిపోయారు. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరు కూడా సున్నతి పొంది ఉండలేదు. కాబట్టి యెహోవా దేవుడు మనకు ఏ దేశమును, ఆ ఇశ్రాయేలు దేశమును పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని అన్నాడు కదా, వారి పితరులతో ప్రమాణం చేశాడు కదా. కాబట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమును తాను వారికి చూపించను
అని యెహోవా దేవుడు ప్రమాణము చేసి ఉండన కనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా దేవుని యొక్క మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చారు. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక వారికి సున్నతి చేయించెను. ఎలా అనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత సున్నతి పొందిన తర్వాత తాము బాగుపడు వరకు పాళెములోని తమ చోట్ల నిలిచారు. బాగుపడడం అంటే ఆ ఫిజికల్ పెయిన్ పోయేంత వరకు కొన్ని రోజులు. మనము ఈ సున్నతికి సంబంధించినటువంటి కార్యమంతా కూడా అబ్రహాము గారి కాలంలోనే మనం మొదటిగా వింటాం. అబ్రహామా, నీవు నీ కుటుంబంలోని వారు నీ దాసి జనం ఎవరైతే ఉన్నారో వారందరికీ పుట్టిన కుమారులు మగపిల్లలకు మాత్రమే నువ్వు సున్నతి చేయించాలి. నీకు పుట్టినటువంటి ఇస్సాకు అనే పిల్లవాడికి కూడా నీవు సున్నతి చేయించాలి. సున్నతి జనరల్గా 8వ రోజున పిల్లవాడు పుట్టిన 8వ రోజున చేయిస్తారు. మగ పిల్లలకు మాత్రమే సున్నతి అనేటువంటి ఈ దైవిక ఆచారము అన్వయింపబడుతుంది. అయితే ఒక డిస్టర్బింగ్ ఇన్సిడెంట్, చాలా కలత చెందే విధమైనటువంటి ఒక సంఘటన మోషే గారి జీవితంలో జరిగింది. ఇది మనకి నిర్గమకాండము 4వ అధ్యాయంలో ఉంటుంది. 24, 25, 26లో మోషే మిద్యాను అనేటువంటి ఆ ప్రాంతమునకు వెళ్తాడు. మిద్యాను నుండి ఐగుప్తునకు పోయే మార్గమున సత్రములో యెహోవా దేవుడు అతనిని ఎదుర్కొని మోషేని చంప చూడగా సిప్పోరా అనేటువంటి మోషే భార్య వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద ఆ తోలును పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన భర్తవి అయితివి అని అన్నది. అంతటా దేవుడు మోషేను చంపక విడిచిపెట్టాడు. మోషే తన కుమారునికి సున్నతి చేయించని విషయమై ఆ నిర్లక్ష్యాన్ని ఒక పాపముగా ఎంచినటువంటి దేవదేవుడు తన కోపాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. దేవుని యొక్క కోపాన్ని మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో స్పష్టంగా చూడవచ్చు. అప్పుడు సిప్పోరా ఏం చేసిందంటే, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివయ్యావు అని అన్నది. అబ్రహాము కాలము నుండి ఈ మోషే గారి కాలం వరకు చూసుకుంటే మనకు సుమారుగా కూడా కాదు, ఖచ్చితంగానే 430 సంవత్సరాలు సమయం ఉన్నది. ఈ 430 సంవత్సరాల కాలం అంతా కూడా ఏం జరిగిందో వాస్తవానికి మోషేకి తెలియదు. ఇంకొకటి ఏంటంటే, ఐగుప్తులో పుట్టినటువంటి ఈ మోషే గారు రాజకుటుంబంలో పెరిగాడు కాబట్టి హెబ్రీల ఆచార సాంప్రదాయాల గురించినటువంటి ముచ్చట ఈయనకి ఎక్కువగా తెలియదు. నేను హెబ్రీని అని తెలుసుకున్నాడు. హెబ్రీ సహోదరుని ఒక ఐగుప్తీయుడు కొట్టినప్పుడు చేసుకున్నప్పుడు మరి పౌరుషము కలిగిన మోషే గారు ఆ ఐగుప్తీయుడిని కొట్టడము, కొట్టి చంపటము, చంపేసి ఇసుకలో పాతేయడం జరుగుతుంది. అంటే నేను హెబ్రీయుడను అని గుర్తుపెట్టుకున్నాడు. కానీ హెబ్రీల యొక్క యూదుల యొక్క ఆచార సాంప్రదాయాల విషయమై అతను అంతగా సీరియస్నెస్ పాటించలేదు. క్లియర్గా తెలుస్తుంది. అతన్ని చంపేసిన తర్వాత, ఒక ఐగుప్తీయుడిని చంపేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు. జైలు శిక్ష పడుతుందేమో, నాకు అవమానం జరుగుతుంది, నన్ను శిక్షిస్తారని అక్కడ నుంచి పారిపోయి మిద్యాన్ అరణ్యానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఇత్రో అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయనకి కుమార్తెలు ఉంటారు. ఒక కుమార్తెని చూస్తాడు, ఆమెను ఇష్టపడతాడు, పెళ్లి చేసుకుంటాడు. అటు తర్వాత మోషేకి 2 పిల్లలు పుడతారు. ఆ 2 పిల్లలు అబ్బాయిలు, 2 కూడా కుమారులు. ఆ కుమారులకు యూదుల సాంప్రదాయం చొప్పున, హెబ్రీయుల ఆచార సాంప్రదాయాల చొప్పున సున్నతి చేయించడు, లైట్ తీసుకున్నాడు అనమాట మోషే గారు. ఈ విషయాన్ని మోషే గారు పట్టించుకోలేదు. అయితే దేవుడు మోషేకి చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ లక్షలాది మంది ఇశ్రాయేలీలకు నాయకత్వం వహించవలసిన బాధ్యత నీకు అప్పచెప్తున్నా. ఇది ధర్మశాస్త్రము, ఈ ధర్మశాస్త్ర విధులు ఇవి తీసుకెళ్ళి రాతి పలకల మీద రాసిచ్చాను కదా, నువ్వు ఇచ్చేయి అని చెప్పాడు. ఇన్ని చేయవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి మోషే గారు తన సొంత కుమారులకు సున్నతి చేయించే విషయమై ఆయన అంత సీరియస్గా తీసుకోలేదు, లైట్ తీసుకున్నాడు. కాబట్టి దేవుడు మోషే యొక్క ఆ రెక్లెస్నెస్ని పనిష్ చేయాలనుకున్నాడు. కాబట్టి మోషేని చంప చూసినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అప్పుడు ఈ విషయాన్ని గమనించినటువంటి మోషే భార్య ఆ చిన్నపిల్లలిద్దరికి కూడా సున్నతి చేయిస్తుంది. రక్తము చిందించిన సందర్భాన్ని మీరు ఇక్కడ చూడాలి. ఏమండి, సున్నతి అంటే రక్తము చిందించడము.
కానీ యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన తన శరీరంలో ఉన్న రక్తపు బొట్టులన్నిటినీ కూడా ఆయన వదిలేసిన తర్వాత, తన రక్తాన్ని కార్చేసిన తర్వాత, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే యూదులు కానీ యూదేతరులు కానీ క్రైస్తవులందరూ కూడా సున్నతి భౌతికంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. మన తరపున, మనందరి తరపున, మన పాపములన్నిటి తరపున ఆయన వెల చెల్లించాడు. కాబట్టి పౌలు గారు ఏమంటాడంటే, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని అంటాడు. యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన వారు, ఆయన మీ పాపములకు వెల చెల్లించాడు అని చెప్పాడు. దేవుడు అబ్రహాము గారిని పిలిచాడు. దేవుడు అబ్రహాము గారిని కలవక ముందు అబ్రహాం గారు ఏం చేసేవాడు, తాను తన భార్యనటువంటి సార్ ఇద్దరు కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు, బొమ్మలు అమ్ముకునేవాళ్ళు. ఆ బొమ్మల్ని దేవతలుగా పూజించేటువంటి పరిస్థితులు ఆ రోజు సిరియా ప్రాంతంలో ఉన్నాయి. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి ఆయనతో మాట్లాడి, నిన్ను ఆశీర్వదిస్తానని మాటిచ్చాడు. నీకు ఒక కుమారుడు కలుగుతాడని మాటిచ్చాడు. అతనికి ఇస్సాకు అని పేరు పెడతామని మాటిచ్చాడు. అబ్రామును అబ్రహాముగా కూడా మార్చింది దేవుడే. సున్నతి అనేటువంటి ఒక నిబంధన ద్వారా దేవుడు అబ్రహాముతో నడిచాడు, లేదా అబ్రహాము దేవునితో నడిచాడు. ఈ రెండవ సెంటెన్స్ మనకు ఎక్కువగా కరెక్ట్ మాట్లాడుకోవడానికి. ఎందుకంటే అబ్రహాము దేవునితో నడవడం ద్వారా ఆశీర్వదింపబడతాడు, కానీ దేవుడు అబ్రహాముతో నడిస్తే అబ్రహాము దేవుడిని ఆశీర్వదించడు కదా. కాబట్టి మనం మాట్లాడే మాట ఎలా ఉందో మనం గమనించుకోవాలి. ఆదికాండము 17వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. 9, 10, 11 వచనాలు. దేవుడు అబ్రహాముతో, నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును అండర్లైన్ చేసుకున్నామా, ప్రతి మగవాడును సున్నతి పొందాలి. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్య ఉన్న ఒక నిబంధన, ఒక అగ్రిమెంట్, ఒక డీల్కు సూచనగా ఉంటుంది. మరి అబ్రహాము మాత్రమే, అతని కుటుంబంలో మాత్రమే, లేదా అతని కుటుంబం వారు కాకుండా అతని కుమారుడు మాత్రమే కాకుండా ఇంకెవరైనా చేయించుకోవాలంటే ఆ అబ్రహాము గారి ఇంట్లో ఉన్నటువంటి దాసులుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో మగవారు, వారి మగపిల్లలు కూడా సున్నతి చేయించుకోవాలి. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 13, 14 ఎలా ఉన్నది. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పకుండా సున్నతి పొందవాలని అంటున్నాడు. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు మీరు పొందబోతున్న సున్నతి అనేటువంటి ఆ కార్యము ద్వారా మీ శరీరమందు నిత్య నిబంధనగా ఇది ఉండబోతుంది. సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యంగా చర్మమున సున్నతి చేయబడదో అటువంటి వాడు తన జనులలో నుండి కొట్టివేయబడను, అనగా చావు తప్పదు అని అర్థం. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. మోషే ఈ నిబంధనను, మరి సున్నతి నిబంధనను ఎందుకు పట్టించుకోలేదు అంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల వ్యవధిలో ఆయనకి మరి మరొక 40 సంవత్సరాల వయసు వచ్చింది. అంటే 80 సంవత్సరాల వయసు, అంటే దాదాపుగా ముసలివాడికి వచ్చేసాడు. మరి అప్పట్లో 120 సంవత్సరాలకు మోషే గారు చనిపోతున్న టైంకి కూడా మోకాళ్ళు నొప్పులు లేకుండా 8000 అడుగులు ఎత్తున్నటువంటి నెబో పర్వతం మీదకి, ఆ శిఖరం మీదకి ఎక్కి వెళ్ళిపోయాడండి. ఆయనకు మోకాళ్ళ నొప్పులు లేవు, ఏమి లేవు ఆయనకి. ఒక కర్ర మాత్రము ఏదో సపోర్ట్ కోసమో, లేదంటే అద్భుతాలు చేయడానికో, లేదంటే ఒక ఇన్స్ట్రుమెంట్ గానో, లేదంటే ఏదన్నా పాములు వస్తే వాటిని కొట్టడానికో, జంతువులు వస్తే తరవడానికో ఆయన దగ్గర ఆ కర్ర ఉండేదే తప్ప, అది కూడా కర్ర సహాయంతో మోషే ఎక్కాడు అని ఎక్కడ లేదు. అక్కడ 120కి కూడా ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, మోకాలు నొప్పులు లేవు మోషే గారికి. మరి 80 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఈ మోషే గారు యూదుల యొక్క, అనగా హెబ్రీ జాతి యొక్క సాంప్రదాయాలను పక్కన పెట్టేశాడు. ఆయనకి అసలు తెలియదు, నాకు తెలిసినంత వరకు ఆ జీవన శైలి కూడా అక్కడ లేదు. మిద్యానీయుల మధ్యలో 40 సంవత్సరాలు ఉన్నాడు. అంతకుముందు 40 సంవత్సరాలు ఐగుప్తీయుల ఆచార సాంప్రదాయాల మధ్యలో బతికాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు రాజకోటలో బతికాడు.
మిగతా 40 సంవత్సరాలు మిద్యాన అరణ్యంలో బ్రతికాడు. అక్కడ యూదులు లేరు, ఇక్కడ యూదులు లేరు. అంటే అక్కడ రాజకోటలో యూదులు ఎవరో పనిచేసేవాళ్ళు అక్కడిక్కడ కొంతమంది అరకొర తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఐగుప్తీయులే, రాజు రాణి మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మిద్యాన అరణ్యంలో కూడా వాళ్ళే. కాబట్టి ఆయనకి అనగా మోషే గారికి ఈ సున్నతి నిబంధనను గురించినటువంటి ఐడియా అసలే లేదని చెప్పాలి. మిద్యానీయులు ఇప్పుడు ఉన్నటువంటి పాలస్తీనా అనేటువంటి దేశంలో నివసిస్తూ ఉన్నారండి. ఈ పాలస్తీనా అటువంటి దేశము ఇప్పుడు గాజా ఏదైతే మనకి ప్రాంతం ఉన్నదో, వెస్ట్ బ్యాంక్ ఏదైతే ప్రాంతం ఉన్నదో, ఇక్కడ నివసిస్తున్న వారందరూ కూడా పాలస్తీనీయులే. ఫిలిస్తీయులు అన్న, పాలస్తీనీయులు అన్న, ఈరోజు ఉంటున్నటువంటి గాజా వాసులు, గాజా నివాసులు అన్న కూడా ఒక్కరే. అయితే దేవుడు ఇశ్రాయేలీలందరినీ కూడా, సున్నతి పొందినటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలి. కాబట్టి నీ పిల్లలకే సున్నతి లేకపోతే అసలు సున్నతిని గురించినటువంటి నిబంధన నీకు ఎలా అర్థం అవుతుంది, దాని విలువ నీకు ఎలా తెలుస్తుంది అని ఇండైరెక్ట్గా మోషేను ప్రశ్నించినటువంటి సందర్భం ఇది. సంఖ్యాకాండము 12:3లో మరొక సందర్భం. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయించవలెను, కానీ మోషే గారు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అంటే మోషే అనేటువంటి వ్యక్తి ఒక ప్రజానాయకుడు, ప్రధాన నాయకుడు మాత్రమే కాదండి. అప్పటికి దాదాపుగా 6 లక్షల మంది ఎర్ర సముద్రాన్ని దాటారు. అటు తర్వాత మరి వాళ్ళు పిల్లలు పెద్దగా ఈ పెళ్ళిళ్ళు చేసుకుని ఈ సీనాయి అరణ్యములో నుండి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలోనికి యోర్ధాను నది మీదుగా ఈ రోజున యోర్ధాను దేశం ఉన్నది. ఈ యోర్ధాను దేశానికి ఈ రోజున ఉన్నటువంటి ఆ క్యాపిటల్ సిటీ పేరు అమ్మోను. ఈ అమ్మోను పక్కన ఉన్నటువంటి తూర్పు ప్రాంతంలో యోర్ధాను నది ఉంటుంది. ఆ యోర్ధాను నది దాటితే కానీ వీళ్ళు ఇశ్రాయేలు దేశంలోనికి ప్రవేశించలేరు. ఆ ప్రదేశంలోనికి వెళ్ళడానికి 25 లక్షల మంది యూదులు రెడీగా ఉన్నారు. మరి 25 లక్షల మంది ప్రాణం ఎంత ఇంపార్టెంట్ అండి. 25 లక్షల మందికి నాయకత్వం వహించాల్సిన వ్యక్తివి నువ్వే నీ పిల్లలకు నువ్వు సున్నతి చేయించకపోతే నాయకుడిగా నువ్వు ఉండి ఇశ్రాయేల్ జనాంగానికి నువ్వేం బోధిస్తావు అనేటువంటిది ప్రశ్న ఇక్కడ. అయితే మోషే గారు తన తప్పును తెలుసుకుని ఆ తప్పు విషయమై దేవుని ఎదుట ప్రాధేయపడి తన తప్పును సరిదిద్దుకున్నటువంటి అవకాశాన్ని పొందాడు. దేవుడు అతను అవకాశాన్ని ఇచ్చాడు, హెచ్చరించాడు ఇండైరెక్ట్గా. సున్నతి చేయబడని నీ పిల్లల్ని చంపుతాడని మోషే గారితో దేవుడు అనలా, మోషేనే చంపాలనుకున్నాడు. ఎందుకంటే ప్రధాన పాపివి ఇక్కడ నువ్వే ఈ విషయంలో. కానీ దేవుడు మోషే గారిని కనికరించాడు, తన పిల్లల్ని కనికరించాడు, వారిద్దరిని కూడా బ్రతకనిచ్చాడు, మోషే గారిని కూడా బ్రతకనిచ్చాడు. అంటే ఏమనంటాడంటే, ఏంటయ్యే మోషే ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు అని దేవుడు మోషేని అడుగుంటాడు అనమాట. యాకోబు గారు రాసినటువంటి గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 13వ వచనంలో, కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది అనగా గాడ్ ఈజ్ వెరీ మెర్సిఫుల్ వెన్ హీ జడ్జెస్. ఆయన తీర్పు తీర్చినప్పుడు చాలా కనికరమును, జాలిని, దయను కలిగి ఉంటాడు అని అర్థము. కాబట్టి కనికరము తీర్పుని మించి అతిశయపడుతున్నట్టు. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 1-3 వచనాలలో పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చాడు. అక్కడ తిమోతి అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలు యొక్క కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోనూ ఈకొనియలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరుకున్నాడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అనగా ఒక అన్యుడు అని ఆ ప్రాంతంలోని యూదులకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించాడు. 8వ దినమున చేయించవలసిన సున్నతి తిమోతి గారికి 25 ఏళ్ల వయసులో ఒక యవనుడిగా ఉన్నప్పుడు చేయించవలసి వచ్చింది. ఈ రోజున సున్నతి అవసరమా? అవసరమే లేదు. ఆ రోజున సున్నతి అనేటువంటిది యూదులకు లేదా యూదునికి దేవునికి మధ్యన ఏర్పరచబడిన ఒక నిబంధన. ఇది క్రైస్తవులకు ఆపాదించబడేది కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తరువాత యూదులకు కూడా ఈ సున్నతి అనేటువంటి నిబంధన ఆచరింపబడదు. కానీ యూదులు ఇప్పటికీ కూడా క్రీస్తును నమ్మక పాత నిబంధన కాలములోనే ఇంకా నివసిస్తూ
టెక్నాలజికల్గా డెవలప్ అవుతున్నా కూడా ఆత్మీయముగా ఎదిగే విషయమై ఇంకా వెనకంజలో వెనకబడే ఉన్నారు ఈ రోజుకి కూడా యూదులు. వారి పరిస్థితి అత్యంత దుర్బలంగా ఉన్నది. పక్క దేశాల వాళ్ళందరూ కూడా పక్కలో బల్లెము వలె ఉన్నారు. ఈరోజు కూడా యూదులు తమ పిల్లలకు 8వ దినమున సున్నతి చేయిస్తూ రక్తాన్ని చిందిస్తూ పాత నిబంధన కాలముల యొక్క ఆచార సాంప్రదాయములలో ఇంకా బ్రతుకుతూ ముఖం మీద ముసుగేసుకొని హృదయం మీద ముసుగేసుకొని ఆ ఆత్మీయ అంధకారంలోనే బ్రతుకుతూ ఉన్నారు. మీరు గమనించండి. అవసరం లేదు ఈ రోజున సున్నతి అప్పుడు పొందకపోతే అది పాపముగా దేవునితో నిబంధన లేనివారుగా పరిగణించబడింది. కానీ ఈ రోజైతే సున్నతితో మనకు పని లేదు. అది యూదులైనా యూదేతరులైనా క్రైస్తవులైనా అన్యులైనా ఎవరికైనా అవసరం లేదు. ఏమైనా ఒకవేళ ఫిజికల్లీ ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు డాక్టర్స్ ఆపరేషన్ చేసి ఆ స్కిన్ని తొలగించేస్తారు. కానీ మిగతా వారందరికీ కూడా అవసరము లేదు. యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తాన్ని తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనందరినీ కూడా హృదయమునకు సున్నతి అనేటువంటి నిబంధనలకు నడిపించినాడు. కాబట్టి శారీరక సున్నతి ఇకపైన మనకు ఎవరికి అవసరం లేదు. చిన్న ప్రార్థన కొరకే తలలు వచ్చిదా. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. నీవే మాకు సమస్తమై ఉన్నావు ప్రభు. మా అవసరతలు నీకు తెలిసే ఉన్నాయి నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మా పరిచర్యను దీవించండి. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మా చేపట్టిన మమ్మల్ని ముందుకు నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.